వస్తాడు మృదుల. రాకుండా ఏడికి పోతాడు? 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ముందు అన్నం తిను. నాకేం వద్దు మనసి, నాకు మధుగారు కావాలి, ఇంకేం వద్దు. ప్లీజ్ మృదుల, నా కోసం ఒక్క ముందు మధుగారిని చూడాలి. నా కోసం ఒక్క ముద్ద. బాగా వస్తాడని చెప్తున్నా కదా, ఒక్క ముద్ద మృదుల. వద్దు మనసి. బాగా వస్తాడని చెప్తున్నా కదా, ఒక్క ముద్ద మృదుల. వద్దని చెప్తున్నా అర్థం కావట్లేదా? ప్రాణం ఏదోలా అయిపోతుంది మనసి. ఆయన నన్ను పొమ్మన్నప్పుడు కూడా మొహానికి రంగు పోసుకుని రూపం మార్చుకుని ఆయన పక్కనే ఉండి కనిపెట్టుకున్నాను గాని ఒక్కరోజు కూడా వదిలి ఉండలేదు. అలాంటిది 2 రోజులైంది. అయినా భరిస్తూ ఇంకా ఈ ప్రాణం ఎలా ఉందో తెలీదు, ఏ క్షణం పోతుందో తెలీదు మనసి. పిచ్చా నీకు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఒకసారి కనిపించకపోతేనే అందరూ నువ్వు చనిపోయినవనుకున్నావు. ఏదో శవం దొరికితే నీదే అనుకుని తగిలెట్టేసినాం కూడా. అప్పుడు కూడా బావేమన్నాడో తెలుసా? అక్కడ నా మృదుల చనిపోయి ఉంటే అప్పుడే నా ఊపిరి కూడా ఆగిపోయి ఉండేది. నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మృదుల కూడా ప్రాణాలతో ఉన్నట్టే లెక్క. ఈ గుండె కొట్టుకుంటుందంటే మృదుల గుండె కూడా కొట్టుకుంటూనే ఉంది. నా మృదుల బతికే ఉంది. ఇక్కడ నా గుండె కొట్టుకుంటున్నదంటే ఇక్కడ మృదుల గుండె కూడా కొట్టుకుంటుంది అన్నాడు. మృదుల ప్రాణాలతో ఉందని నమ్మిండు. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి మృదుల. అదే మాట ఇప్పుడు నువ్వు అంటున్నావు. బావ కనిపించక 2 రోజులైనా ఇంకా నీ ప్రాణం ఉన్నది అంటే బావ కూడా ఇక్కడ ప్రాణాలతోనే ఉంటాడు. మీ 2 గుండెలు చెప్పడు ఒక్కటే మృదుల. ఆ చావు కూడా మిమ్మల్ని విడదీయలేదు. మృదుల కష్టాలు పోవాలి తండ్రి. ఏ రోజు నా గురించి నేను అడిగిందిలే, మృదుల కోసం అడుగుతున్నా. బావ ఏడున్న క్షేమంగా వచ్చేలా చూడు. మృదుల సంతోషంగా ఉండాలి. మళ్ళీ దాని మొహంలో నవ్వు రావాలి.
సీతాపురం వైపు వెళ్తూ మా వాళ్ళకి కనిపించారటమ్మా. అప్పటికి వాళ్ళు అడిగారంట, ఏంటి బాబు ఇలా వచ్చావని. కానీ ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారంట. మృదులా, 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 మృదులా. మధుగారు, మధుగారు వచ్చారా? మధుగారు, 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 మృదులా, మధుగారు, మృదులా, మృదులా, మధుగారు, మధుగారు, మృదులా ఆగు. మృదులా, మధుగారు. అబ్బా నా మనసు చెప్తోంది మానసి. మధుగారు. అబ్బా మృదులా, ఏమైంది నీకు? పిచ్చిదాని లెక్క చేస్తున్నావెందుకు? బావ లేడు, రాలేదని చెప్పిన కదా. లేదు మానసి, వచ్చారు. నేను ఆయన మాట కూడా విన్నాను. మృదులా అని పిలిచారు. నాకు తెలీదు ఆయన గొంతు. నేను అబద్ధం చెప్తాను మానసి. అయ్యో మృదులా, ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో నీకట్లా అనిపిస్తుంది మృదులా. అయినా అసలు బావ వస్తే ఎందుకు కనిపించకుండా పోతాడు? నా మాట విను మృదులా. లేదు మానసి, నా మనసు చెప్తోంది మధుగారు వచ్చారు. నేను వెళ్ళి వెతకాలి. మృదులా, 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 మధుగారు, మృదులా ఆగు. మధుగారు, మృదులా, మధుగారు, మృదులా, నేను చెప్పేది ఒకసారి విను. మృదులా ఆగు. మృదులా, మృదులా ఆగు. మధుగారు, మధుగారు, మృదులా, మధుగారు. మృదులా, 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 వదులు మానసి, నాకేం కాలేదు. మృదులా, మధుగారు, వదులు మానసి. మృదులా, నా మాట విను. మృదులా, మధుగారు, మృదులా, మధుగారు, మృదులా, నేను చెప్పేది విను. మధుగారు, మధుగారు, మృదులా, మధుగారు. కష్టాలు చీకట్లు కమ్ముకున్నాయి బిడ్డ. కనిపించేది వినిపించేది ఏదీ నిజం కాదు. అంతా మాయ. దిక్కే తోచిన చోట ఏ దిక్కుని పరిగెడతావు బిడ్డ? నిజమే, ఏ దిక్కు తోచట్లేదు. పక్కనే ఉన్నట్టుంటున్నారు, కానీ లేరు. ఏమైంది? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? ఆయన నా ప్రాణం. ఆయన లేకపోతే ఈ ప్రాణం ఉండదు. ఎక్కడున్నారు? ఎక్కడున్నారో చెప్పి పుణ్యం కట్టుకో. నీ ప్రాణం ఏడుంటది బిడ్డ. ఏడ నీ ఊపిరి రూపం దాల్చిందో ఆడనే ఉంటాది బిడ్డ. ఏ సోటు చుట్టూ నీ మనసు తిరుగుతా ఉంటాదో ఆడనే ఉంటది బిడ్డ. చెయ్యి.
దేవర అండగా ఉంటాడు. పోయి నీ పేనాన్ని తెచ్చుకో బిడ్డా. మాన్సి పద మధుగాని తెచ్చుకుందాం. మృదుల ఏడికి పోతావు? ఏడున్నడం తీసుకొస్తావు? ఆవిడ చెప్పింది కదా తెచ్చుకోమని. ఇదిగో తాయెత్తు కూడా కట్టింది. వెళ్దాం రా మానసి. అబ్బా మృదుల, ఎందుకు మృదుల చెప్తే అర్థం చేసుకోవట్లేదు? ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో బయట అడుగు కూడా పెట్టలేవు. అత్త గౌరవ పోయినరు కదా, బావని తీసుకొస్తారు. ఆవిడేదో అర్థం లేకుండా ఏదో చెప్తే ఏడని పోయి వెతుకుతావు? నీ పేనం ఏడుంటది బిడ్డ. ఏడ నీ ఊపిరి రూపం దాల్చిందో ఆడనే ఉంటాది బిడ్డ. ఏ సోటు చుట్టూ నీ మనసు తిరుగుతా ఉంటాదో ఆడనే ఉంటది బిడ్డ. పద. మానసి అర్థం లేకపోవడం కాదు, ఏదో అర్థం ఉంది. అర్థం చేసుకోవడానికి మనమే ప్రయత్నించట్లేదు. నా ఊపిరి రూపం దాల్చడం అంటే నేను పెరిగిన చోటు, అంటే అమ్మ వాళ్ళ ఇల్లు. నా మనసు ఎప్పుడు తిరిగే చోటు కూడా అమ్మ వాళ్ళ ఇల్లే కదా. నాకు తెలియకుండా నేను పెళ్లి బట్టల్లో వెళ్ళింది అక్కడికే కదా మానసి. మధుగారు అక్కడే ఉన్నారు మానసి. పద పద. మృదుల మధుగారు 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 మృదుల మధుగారు తల తీయండి. మధుగారు పో. మధుగారు మృదుల నా మాట మధుగారు విను. మధుగారు మృదుల నా మాట వినవే. మృదుల మధుగారు మృదుల 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 మధుగారు మృదుల మధుగారు మధుగారు మృదుల ఆగు. మృదుల బావిక్కడ లేడు. మృదుల మధుగారు మృదుల బావిక్కడ లేడు. ఉన్నారు మాన్సి. మధుగారు మధుగారు మృదుల బావిక్కడ లేడు. మృదుల 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 మధుగారు మధుగారు మృదుల మధుగారు మృదుల మధుగారు మృదుల మధుగారు మధుగారు పో. మృదుల బావీడు ఎందుకుంటాడు చెప్పు? మా నూరు వైపు వెళ్ళుంటాడని ఎవరు చెప్పారు కదా, అక్కడెక్కడ ఉంటాడు. గౌరవ్ తీసుకొస్తాడు. మృదుల అసలు ఇడు ఉండాలంటేనే భయం వేస్తుంది. వెళ్దాం రా మృదుల. లేదు మాన్సి, నా మనసు చెప్తోంది మానసి. ఇక్కడే ఉన్నారు. మధుగారు మధుగారు మృదుల మధుగారు మృదుల ఆగు. మృదుల అటు పోవద్దు, ఆగు. ఏం కాదు మానసి, ఊరుకో, నేను వెళ్ళాలి. వదులు మధుగారు. వద్దు మృదుల, నీకు దండం పెడతా. అటు పోవద్దు, నా మాట విను. వదులు మానసి, నేను వెళ్ళాలి. మధుగారు పైన ఉన్నారు. మృదుల వద్దు. మానసి వదులు. మానసి అర్థం చేసుకో. మధుగారు అక్కడే ఉన్నారు, నన్ను పిలుస్తున్నారు. నాకు తెలుస్తుంది మానసి. నా గుండె చెప్పుడు చెప్తుంది మానసి. మధుగారు అక్కడే ఉన్నారు. మానసి అర్థం చేసుకో. మృదుల మధుగారు మృదుల ఆగు. మధుగారు మృదుల ఆగు. మధుగారు 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 మృదుల మధుగారు
మృదుల చెప్పిన కదా ఇడ లేడని. రా, రా వెళ్దాం. మానసి, అది కాదు మధు గారు. రా మృదుల. మధు గారు, మధు గారు, మృదుల ఏం చేస్తున్నావు? మృదుల, మృదుల ఏం చేస్తున్నావు? అబ్బా మృదుల, నిన్నే బావిడ లేడని చెప్తున్నా కదా. మధు గారు, మధు గారు. మృదుల, ఏంది మృదుల? మృదుల, ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? త్రినేని పెళ్లికి ముహూర్తం అయిపోతుంది. త్వరగా వెళ్ళాలి. ఫాస్ట్గా రెడీ అవ్వు. మాన్సి, నువ్వేం కంగారు పడుకో. త్రినేని పెళ్లి ముహూర్తానికి వెళ్ళి దగ్గరుండి పెళ్లి జరిపించి ఆశీర్వదించి అక్షింతలేసి వస్తాం. సరేనా? పద.